హైదరాబాద్ కు సిబిఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ అట. ఎందుక శ్రీశైలానికి వెళ్ళొచ్చని నేషనల్ పోలీస్ అకాడమీలో వెళ్ళొచ్చి సార్ శ్రీశైలానికి వెళ్ళినా నేను ట్రైనీ ఐపీఎస్ లకు లెక్చర్ అనంతరం ఢిల్లీకి పోయిన కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో ప్రవీణ్ పర్యటనకు ప్రాధాన్యం వచ్చిందంట. పోనీ ఆయన శ్రీశైలం గుడికి పోయి వస్తే దాని కూడా ప్రాధాన్యం అన్న ఆయన దేవుని కనుక ఏందో వీళ్ళ బాధలు అర్థమైతలేదు. కాళేశ్వరం కేసు సిబిఐకి అప్పగించారు కాబట్టి ఆయన వస్తున్నందుకు సిబిఐ డైరెక్టర్ వస్తాడు ప్రవీణ్ కుమార్ వచ్చి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ గల్లా వచ్చి గుంజుకపోయి ఢిల్లీకి తీసుకుపోయి అరెస్ట్ చేస్తాడు అని మనందరం అనుకోవాలి. నా ఇప్పుడు చెప్పు ఏమనుకోవాలి అట్లా అని చెప్పి మరి మీరేం చెప్తే గదే అనుకుంటాం మరి మేము కూడా. ఓ కొడుకో మీ పండుగ ముందర కుక్క పూసినట్టే ఉంది మీది. ఇప్పుడు ఆయన వస్తే మీకేమైనా ఉపయోగించిన నాకు అర్థం కాలే. ఆయన వచ్చిండు ఆయన బాగా ఆయన వచ్చిండు మీకేమైంది చక్కదనం పాడుగాను. ఆయన వచ్చినందుకు భారతదేశానికి అంతే. సర్కారు చేతికి అవినీతి అధికారుల చిట్టా అంట. ఇప్పటికే 5 శాఖలకు సంబంధించిన 18 రిపోర్ట్లు ఇచ్చిన ఏజెన్సీ అని ఇప్పుడు ఏమీ లేదు. నిన్న మనం రాసిరు కదా ఏమని కాళేశ్వరం అధికారులు సిబిఐని చూసి ఉచ్చకుంటారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉచ్చపోసుకుంటారు, వాళ్ళు నిద్రపోతలేరు, ఎప్పుడెప్పుడు వస్తారు అరెస్ట్ చేస్తారని భయపడి బతారని చెప్పేసి రాసిరు. నమ్ముది మరి మీరు అది కూడా నమ్ముతారేమో మరి ఏం చేద్దాం. మా అన్న అంటే గట్టినే ఉంటుంది రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం. ఆ నివేదిక ఆధారంగా విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు. మున్సిపల్, రెవెన్యూ, ఆర్టీఏ, పోలీసు, రిజిస్ట్రేషన్ శాఖలో ఎక్కువ కరప్షన్ ఉందంట. కరప్షన్ లేనిది ఏందో చెప్పి ఉందని చెప్పకరి ఏ శాఖలో కరప్షన్ లేదో చెప్తే దానికి మాట్లాడతాం మేము. ఈ దేశంలో ఏ శాఖకు పోయినా ఏ ప్రభుత్వానికి పోయినా ఏడిపోయినా అవినీతి అంటారుగా అనకొండలు ఉన్నారు, లంచగొండలు ప్రతి శాఖలో ఉన్నారు పేదోళ్ళని పీల్చుక తినడానికి. మళ్ళీ రంగాన వేయండిగా బాగానే ఇంకేమా ఇలా నవ్వులు నాకు పెద్దగా నచ్చలేదు కానీ చూద్దాం. అన్నదాత అవసరాన్ని దోచుకుంటున్నారట. జమ్మికుంట రోడ్డులో సొసైటీ ఎదుట యూరియా కోసం క్యూ కట్టిన రైతులు ఇంక లెక్క పెట్టరా 200 ఉంటారు. ఇలా 200 మంది రైతులు ఇచ్చి ఉంటారు. ఇలా యూరియాపై అదనంగా వసూలు చేస్తున్న ప్రైవేటు వ్యాపారులు ఒక్కో బస్తాకు 150 నుంచి 200 రూపాయల వరకు విక్రయిస్తున్నారట. అయితే ఒక్క నిమిషం ఈనాడు, సూర్యాపేట, మహబూబ్ నగర్, ఈనాడు డిజిటల్, కొత్తగూడెం, న్యూస్ టుడే, కోలాడ, నర్సంపేట ఇన్ని ప్రాంతాలకు వెళ్ళి ఈ వార్త వచ్చింది. ఏమంటారు రాష్ట్రంలో పలు చోట్ల యూరియా అందక ఒక పక్క రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా మరో పక్క ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయిస్తూ వారిని మరింత పీడిస్తున్నారు. సూర్యాపేట, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లోని కొందరు ప్రైవేటు వ్యాపారులు రైతుల అవసరాన్ని ఆసరా చేసుకుంటారు. మేము ఏమడుతున్నాంటే పిఏసిఎస్ సెంటర్ దగ్గర యూరియా దొరుకుతలేదు, కానీ ప్రైవేటు దళారుల దగ్గర యూరియా దొరుకుతుంది. ఆడ రేటు 450 నుంచి 500 రూపాయలు ఉంది. 400 నుంచి 500 రూపాయలు యూరియా ఉన్నది, కానీ గవర్నమెంట్ ఇచ్చేది 267 రూపాయలు నాకు గుర్తు. ఆ రైతు ఆ 200 రూపాయల పెట్టుబడి పెట్టలేక రోజుల తడబడి హరికోస తీసుకుని లైన్ కడతా అంటే దళారుల దందా పెరిగిపోయింది. ఇందిరమ్మ రాజులో కొరత ఉంది. కొరత పిఏసిఎస్ సెంటర్ దగ్గర ఉంది, ప్రైవేట్ దాని దగ్గర లేదు. ఎందుకంటే కేసీఆర్ టైంలో ఎందుకు యూరియా కొరత లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది అంటే అది ఫామ్ హౌస్ రాజ్యం, ఇది ప్యాలెస్ రాజ్యం. ఫామ్ హౌస్ లో ఉన్నోడు రైతుల కోసం తెలుసు లేదు. ఇది ప్యాలెస్ రాజ్యం కాబట్టి మరి అయ్య పోలీస్ పటేల్, నాయన ముత్తాత పోలీస్ పటేల్, తాతల పోలీస్ పటేల్ ఉంటది గట్టినే. ఏమండి రేవంత్ రెడ్డి గారు నిజమే కదా అది కథ. హాజరు కాలేదు, అనుమతి తీసుకోలేదు, వైఖరిని సిఎస్ నుంచి ఊహించలేదట. ఈ వైఖరిని ఆయన కార్యాలయం స్థాయిని తగ్గించేలా ఉంది. వారంలో అఫిడవిట్ దాఖలు చేయాల్సిందే. నిషేధిత భూముల వివాదంపై పిటిషనర్ల విచారణలో హైకోర్టు అసంతృప్తి. మన సిఎస్ గారా, సిఎస్ గారు చాలా బిజీ ఊరండి, చాలా బిజీ ఊరు, వాళ్ళకేం తెలియదు. అట్లాంటి మంచి పని అడుగుతుంది మమ్మల్ని.